గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. జై వీరబ్రహ్మజీ గోవిందబాంబజీ. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. గవ ప్రశ్నలు క్రోడీకరించుకుంటూ గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతులను సమన్వయం చేసుకుంటూ 2026 సంవత్సరం ఏప్రిల్ మాసం వృశ్చిక రాశి వారి యొక్క రాశి శివాయ బ్రహ్మణి వీరబ్రహ్మేశ్వర స్వామి నమో నమః. జై వీరబ్రహ్మజీ గోవిందబాంబజీ. వచ్చినటువంటి ఫలితం 7. ఇది కేతువుకి సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో పంచమ స్థానంలో ఉన్నటువంటి గ్రహగతులకు మానసికమైనటువంటి ఆందోళన కారణం చేసే ప్రయత్నం. అదృష్టం వస్తుంది, అనుకూలవంతమైన ఫలితాలు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈ అదృష్టాన్ని అందిపుచ్చుకునేటువంటి ప్రయత్నంలో సానుకూలవంతమైనటువంటి ఫలితాలు రావటం ఆలస్యం అవుతున్నటువంటి, ఏం చేయాలో అర్థం కాక, ఏమవుతుందో తెలియక సంఘర్షణతో కూడిన జీవన విధానంతో మెరుగుతారు. అంటే సంతోషంగా ఉన్నటువంటి మాటే తప్ప అటువంటి పరిస్థితుల్లో కూడా మీ మనసు నిండా ఏదో తెలియని మానసికమైనటువంటి వేదన, ఏం చేయాలో అర్థం కాక, ఏమవుతుందో తెలియక సంఘర్షణతో కూడిన జీవన విధానంతో మెరుగుతారు. సంతోషంగా ఉన్నామనేటువంటి మాట తప్ప మనసులో మానసికమైన ప్రశాంతత కూడా కనిపించదు. ప్రత్యేకించి పంచమ భావంలో ఉన్నటువంటి కొన్ని గ్రహాల యొక్క గ్రహగతులు సంతానానికి సంబంధించినటువంటి భావం కూడా ఇదే అవటం. వాళ్ళు క్రమశిక్షణగా లేకపోతే వాళ్ళకి సంబంధించిన భవిష్యత్తు కోసం మీరు తీసుకున్న నిర్ణయాలు సఫలీకృతం కాదు, లేదా సంతానం కలిగినటువంటి వాళ్ళు సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న ఆలస్యం అవుతుంది. ఏం చేయాలో తెలియక, ఏమవుతుందో అర్థం కాక ఇబ్బంది పడుతున్నటువంటి దాఖలాలు కనిపిస్తుంటాయి. మీ దైనందిన జీవితంలో ఏదో తెలియని మానసికమైనటువంటి సంఘర్షణ మీ మనసు నిండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా వృశ్చిక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మొదటి 15 రోజుల పాటు ఏం చేయాలో, ఏమవుతుందో అర్థం కానటువంటి పరిస్థితులు ఒకవైపు అయితే, తదుపరి 15 రోజుల పాటు మీ దైనందిన జీవితంలో మీరు చేసే ప్రయత్నాలు సానుకూలవంతమైన ఫలితాలకు కారణమవుతాయి. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు తొలగిపోయి అత్యంత అనుకూలవంతమైనటువంటి మార్పులు కలిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. వృశ్చిక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొంతమంది శ్రేయోభిలాషి సన్నిహితులైనటువంటి వ్యక్తులతో మాట మాట్లాడుతున్నటువంటి తరుణం ఏవైనా అపోహల అపార్థాలు వాళ్ళు దూరం అవటం మనసుకి మానసికమైనటువంటి కథ. ఎంతో కాలం నుంచి మీ పాత మిత్రుల కోసం మీరు ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళని మళ్ళీ కలిసే అవకాశం వచ్చినా అనుకూలవంతమైనటువంటి సంబంధ బాంధవ్యాలు నేర్పేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎందుకో తెలియదు మీ మధ్య ఆ అభిప్రాయ భేదాలు సమస్య పోక పాత మిత్రులతో కలవడానికి చేసే ప్రయత్నాలు కూడా విఫలమవుతుంటాయి. ఇది కూడా మానసికమైనటువంటి వ్యతకి కారణమవుతున్నటువంటి అవసరం. ఏది ఏమైనప్పటికీ కూడా వృశ్చిక రాశి జాతకులు ఇంటా బయట మానసికమైన ప్రశాంతతను కోల్పోయే సందర్భాలు మొదటి 2 వారాలు ఉంటాయి. అయితే 15వ తారీఖు పై నుండి ఆర్థిక పరిస్థితులు బాగుంది, ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రమే కాస్త శ్రద్ధ, ఏకాగ్రత అవసరం. మీ దైనందిన జీవితంలో మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు సానుకూలవంతమైన ఫలితాలకు కారణం. దైనందిన జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతులకు కారణమవుతాయి. యోగదాయకమైనటువంటి ఫలితాలు
తప్పకుండా లభించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ప్రత్యేకించి ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనం మరిన్ని అనుకూలవంతమైన ఫలితాలు రావడానికి ఒక పంచముఖి రుద్రాక్షని మహాకాలవీర వృక్షం మెడలో ధరించడం వల్ల తీక్షణమైనటువంటి నరదోష నరదృష్టి నరపీడలు తొలగిపోతాయి. తంత్రమాల చూర్ణంతో అనునిత్యం కూడా స్నానం చేయటం వల్ల అదృష్టకరమైనటువంటి అంశాలు జరుగుతాయి. దైనందిన జీవితంలో మీరు తీసుకునే నిర్ణయాలు పురోగమించి మీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం, మానసికమైనటువంటి ఆందోళన తొలగి అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం యుగదాయకమైన ఫలితానికి కారణమయ్యేటువంటి అంశం. ఏది ఏమైనప్పటికీ కూడా మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి హనుమంతుడు ఆంజనేయ స్వామి వారిని ఆరాధన చేయటం, తమలపాకుల మారిన స్వామి వారికి అందచేయటం, ప్రత్యేకించి హనుమ ఆంజనేయ స్వామి వారికి సంబంధించిన సుందరకాండను పారాయణించటం అత్యంత అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. మరిన్ని వీడియోలు చూడటానికి కానీ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.